హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ప్రిలిమ్స్ ఏదైతే జరిగిందో దానిపైన మనకేంటంటే కోర్ట్ కేస్ అనేది వేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఏదైతే ప్రీ యొక్క రిజల్ట్ అనేది రావడం అనేది జరిగింది అండ్ దాని యొక్క కట్ ఆఫ్ని చూసి ఏంటంటే చాలామంది డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. అంటే ఇక్కడ 153 అనేది ప్రీ యొక్క కట్ ఆఫ్ అనేది వెళ్ళడం వల్ల చాలామంది ఏంటంటే ఇక్కడ డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఏం చేశారంటే ఈ ఏదైతే సీజీఎల్ 2024 ఎగ్జామినేషన్ ఉందో దీనిపైన కోర్ట్ కేస్కి వెళ్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు కోర్టులో మనకేంటంటే దీనిపైన కేసు కూడా వేయడం అనేది జరిగింది. సో ఈ కేసు అనేది మనకు ఎక్కడెక్కడ నడుస్తోంది అండ్ దీని యొక్క హీరింగ్ అనేది ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉండవచ్చు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ బేసికలీ ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో సీజీఎల్ 2024 కోర్ట్ కేసు గురించి ఇక్కడ మనకేంటంటే 2 పిటిషన్స్ అనేవి ఫైల్ చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేసరికి ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసరికి క్యాట్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో మనకేంటంటే ఇది 2 కూడా ఫైల్ అనేది చేయడం జరిగింది. సో మేబీ ఓకేనా, ఏవైతే ఈ ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి అంటే ఇక్కడ కోర్ట్ కేసు కావచ్చు లేదా ఏదైతే మనము కోర్టు దగ్గరికి హీరింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయిన తర్వాత మేబీ ఈ వీక్లో ఓకేనా, ఇన్ దిస్ వీక్ అంటే ఈ వీక్లో మనకేంటంటే ఈ కోర్ట్ కేసు యొక్క హీరింగ్ అనేది రావచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైనా రిలీఫ్ గనక వస్తే ఓకేనా, ఏదైనా ఒక రిలీఫ్ గనక వస్తే మేము మీతో షేర్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మనకేంటంటే చెప్పడం అనేది జరిగింది. సో ఇదొక చిన్న అప్డేట్ సీజీఎల్ 2024 కోర్ట్ కేస్ ప్రిలిమ్స్ యొక్క కోర్ట్ కేసు గురించి. సో మనకేంటంటే మన ఏదైతే మన మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉందో ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకు వచ్చేయడం జరిగింది. సో లెట్ అస్ హోప్ దట్ ఈ కోర్ట్ కేస్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్ కంటే ముందు ఏదో ఒక అప్డేట్ అనేది మనకు, ఏదో ఒక రిలీఫ్ అనేది మనకు వస్తే మంచిది అని చెప్పేసి మనం హోప్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.